లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా లేదా రిమాండ్కు పంపాలా అన్న విషయంపై కాసేపట్లో ఏసీబీ కోర్టు నిర్ణయం తెలపనుంది. ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీ మార్చారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని పేర్కొంది. ఫోర్జరీ, చీటింగ్తో న్యాయ విరుద్ధంగా వ్యవహరించారని, ఉద్యోగులను లొంగదీసుకుని సాక్ష్యాలు ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి లోకల్ బ్రాండ్లు తయారు చేయించి కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా లేదా రిమాండ్కు పంపాలా అన్న విషయంపై కాసేపట్లో ఏసీబీ కోర్టు నిర్ణయం తెలపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? మరొక వైపున కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది కదా. మొత్తం 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ను మిథున్ రెడ్డికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ను న్యాయస్థానంలో ఉంచారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా చాలా కీలక అంశాలను అయితే ప్రస్తావించారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారంగానే, ముందుగా ప్లాన్తోనే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపించారనేది చెప్పడం జరిగింది. ముడుపులు, కిడ్ బ్యాక్స్ ఈ కుంభకోణంలో తీసుకున్నట్లు కూడా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అధికార దుర్వినియోగం చేసి మద్యం విధానాన్ని మార్చి నిధుల దుర్వినియోగానికి, రాష్ట్ర ఖజానా నష్టం కలిగే విధంగా చర్యలు ఉన్నాయని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఫోర్జరీ, చీటింగ్ కేసు న్యాయ విరుద్ధంగా వ్యవహరించారు అని కూడా దాంట్లో స్పష్టతనిచ్చారు. మరోవైపు నేరానికి సంబంధించి సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం కోసం ప్రయత్నించినట్టు, అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగులను లొంగదీసుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా పేర్కొనడం జరిగింది. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టిలరీల నుంచి ముడుపులు, కిడ్ బ్యాక్స్ కూడా తీసుకున్నట్లుగా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక బహుళజాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి లోకల్గా తమవారు అనుకున్న వారి వద్ద బ్రాండ్లను ఎంపిక చేసి వాటిని మాత్రమే తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. డిస్టిలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆఫ్ సప్లై మొత్తం కూడా వీళ్ళ చేతుల్లో ఉంది. నిజానికి ఆ మద్యం సంబంధించి ఆర్డర్ ఆఫ్ సప్లై అనేది అధికారుల చేతుల్లో ఉండాల్సింది, దాన్ని వీరు చేతుల్లోకి తీసుకున్నారని కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. గతంలో ఉన్న విధానాన్ని మార్చి సప్లై చైన్ మొత్తం కూడా మార్చారు అని కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆయన తరపున హైకోర్టు న్యాయవాది నాగార్జున రెడ్డి తమ వాదనలు వినిపించగా, ఇటు ప్రభుత్వం తరపున కూడా న్యాయవాది తమ వాదనలు వినిపించారు. దీంట్లో ప్రధానంగా మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రొటెం స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన ప్యానల్ స్పీకర్గా కూడా పనిచేశారు. కాబట్టి ఆయనకున్న రక్షణ దృష్ట్యా ఆయన్ను నెల్లూరు జైలుకు తరలించాలి రిమాండ్ విషయంలో అనేది కూడా కోరడం జరిగింది. రిమాండ్ అయితే మాత్రం మొత్తం వాదనలు జరుగుతున్నప్పుడు మిథున్ రెడ్డి కానీ ఆయన తరపు న్యాయవాది కానీ తిరస్కరించలేదు.